అలానే సిఎస్ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం రెసిప్రోకల్ ట్యాక్స్ కారణంగా ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతుంది. ఈ క్రమంలో భారతదేశ పరిస్థితి ఏంటి అనే దాని మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర సామాజిక ఆర్థిక రాజకీయ విశ్లేషకులు సుబ్బరాజు గారు ఉన్నారు, ఆయనతో ఇంటెంట్ గారు. సార్ నమస్తే. నమస్కారం సార్, ట్రంప్ మొత్తం మీద భారతదేశాన్ని ఏం చేయదలుచుకున్నాడు, లేదా ప్రపంచాన్ని ఏం చేయదలుచుకున్నాడు? ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా ఒక 70-80 సంవత్సరాల నుంచి ఈ కొత్త ప్రపంచాన్ని మనం ఊకా ప్రపంచం అంటామండి. ఊకా అంటే ఏంటంటే వియుసిఏ. వి అంటే వలటైల్, అంటే ఆటుపోట్ల. యు అంటే అన్సర్టన్, అంటే సందిగ్ధము, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. సి అంటే కాంప్లెక్స్, అంటే బాగా అన్ని గందరగోళము. ఏ అంటే అంబిక్వియస్, అంటే అది కరెక్టే అనిపిస్తుంది, ఇది కరెక్టే అనిపిస్తుంది, అంటే ఒకే దారి అనేది ఉండదు. సో అంటే ఏంటంటే గందరగోళము, సంక్షోభము, ఆటుపోట్లు, సంక్లిష్టము, నాలుగాట్లు కలిసిన ప్రపంచం. గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచం చూస్తున్నది అదే. అంతా మనం చక్కగా సెట్ అయ్యామనుకున్న టైంలో ఏదో కోవిడ్ లాంటిది ఏదో వస్తుంది. లేకపోతే ఇంకా పర్లేదులే, కోవిడ్ ఏదో చేయించాం, వ్యాక్సిన్లు వేయించుకున్నాం, కొంత కంఫర్టబుల్ గా మనం వర్క్ ఫ్రమ్ హోమ్లు కాకుండా అది ఇది అంటే ఇలాగో టెక్నాలజీలు వచ్చి రకరకాలవన్నీ మారుతూ ఉండే. అందుకని స్టాండర్డ్ గా మీకు నాకు తెలుసు, ఒకనాడు న్యూస్ పేపర్ల పరిస్థితి ఏంటి, ఇప్పుడేంటి పరిస్థితులు అనేది. మారుతున్న ప్రపంచంలో ట్రంప్ కాకపోతే ఇంకోటి ఏదో. కానీ మనకేంటంటే భారతదేశం కొద్దిగా ఈ మధ్యన అమెరికన్ ఒక కన్జర్వేటివ్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఉన్నాడు, జియో మెనారినో అన్నాడు పేరు. ఎంగే, పెద్ద ముసలోడు కాదు వాడు. ఈ టారిఫ్ల గురించి ఓ మాట అంటాడు, బాబు టారిఫ్లే తప్పు అయితే అసలు మీరు మా మీద అంతంత ఎందుకు టారిఫ్లు ముందేశారు అని అడిగాడు ఆయన. టారిఫ్లు తప్పు కదా, సరే తప్పు కరెక్టే, మరి తప్పు అయినప్పుడు మీరు ఇంతకాలం మా మీద అంతంత టారిఫ్లు ఎందుకు వేశారు, అది కరెక్టేనా, అంతా కలిసి టారిఫ్లు అందరూ తీసేసుకుందామా. సో కొన్నిటికి పెద్దగా లాజిక్ అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి ట్రంప్ వల్ల భారతదేశానికి అని అంటే, ఇక్కడ ఏడ్చేదాని మొగుడు వస్తే నా మొగుడు వస్తాడని ఒక సామెత ఉందండి. అంటే యుద్ధానికి వెళ్తారు చాలా మంది, ఊర్లో కొన్ని ఊర్లు ఉంటాయి సైనికుల దగ్గరికి పంపించే ఊర్లు, అంటే ఊర్లో ఎక్కువ మంది సైన్యంలో నియమితులు అవుతూ ఉంటారు. ఆ ఊర్లో వాళ్ళందరూ ఆడోళ్ళు భారతదేశం పలానా పక్క దేశం యుద్ధం ప్రకటించినాయి అని వార్తల్లో చూసి బులోమంటే అరుగుల మీద కూర్చొని ఏడుతో మొదలెడతా ఉంటారు. బులో అని 7 మంది. ఆ పక్కింటో వెళ్ళిపోతున్నమ్మా అని అడుగుతున్నా, అదేంటమ్మా మీ ఆయన కూడా మిలిటరీలో ఉన్నాడు, నువ్వేంటమ్మా నీ పని చూసుకున్నా ఏడవట్లేదంటే, ఆ ఏడ్చినమ్మలోకి అయితే నా మొగుడు వస్తాడు అంటుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, మొత్తం ప్రపంచం అంతా టారిఫ్ గొడవలో ఇక్కడ. కానీ భారతదేశానికి ఇది కొంత అవకాశం ఉంది దీంట్లో. తత్మాటల కంటే మీకు ప్రేక్షకులకి అర్థం కావటానికి యాపిల్ ఐఫోన్ అనే ఒక దాన్ని పెట్టుకుని మీకు వివరించే ప్రయత్నం చేస్తా. సో ఎందుకంటే చాలా పెద్ద, మనందరికీ తెలియాల్సినవి ఏంటంటే లక్షలు ఉంటాయండి ప్రోడక్ట్లు. 1-2 కాదు, ఓన్లీ మెడిసిన్ ఫార్మాలోనే ఒట్టి ఫార్మా మందులే 3 లక్షల మందులు ఉంటాయండి. సో ఇంకా ఆహార ధాన్యాలు, పప్పు దినుసులు, కూరగాయలు, పళ్ళు, ఇంకా మీరు లెక్కలేదు కదా. సో ఎన్నట్లకంటే నిత్య జీవితంలో మొబైల్ ఫోన్ మనకు తెలుసు, ఐఫోన్ అందరికీ తెలుసు. సో ఐఫోన్ స్టోరీ ఎట్లాంటిదంటే, ఇప్పుడు అది దాదాపుగా నాకున్న సమాచారం ఏంటంటే, ప్రపంచంలో ఎవ్రీ ఇయర్ అది 220 మిలియన్లు, అంటే 22 కోట్ల ఐఫోన్లు అమ్ముడవుతాయండి సంవత్సరానికి ప్రపంచంలో, వరల్డ్ వైడ్. ఎవ్రీ ఇయర్ 22 కోట్లు. ఆ లెక్కని ఇక్కడ ఏమైంది, ఇప్పుడు భారతదేశం ఇంతవరకు 80% ఐఫోన్లు చైనాలో తయారయ్యాయి. అయితే ఇప్పుడు చైనాకి 54% టారిఫ్ వేశారు. ఎవరు, మన ట్రంప్ వారు. సో దీంతో పోల్చుకుంటే ఇప్పుడు చైనాలో తయారయ్యి అమెరికాకు వెళ్ళే ఐఫోన్ ధర 40% పైగా పెరుగుతుంది. అంటే ₹1,00,000 ఉన్న ఐఫోన్ 1,40,000 అవుద్ది. సరే మనకి అంత పెరగదు. మనకి ఎంత పెరుగుతుందంటే
మనకి మన టారిఫ్ తక్కువే, రీజనబుల్. 26% 26%. 26% మనము టోటల్ ఐఫోన్ తయారీలో 15% మాత్రమే మనం చేస్తున్నాం. సో ఇక్కడ ఏంటి, మన ద్వారా కొద్దిగా తక్కువ పెరుగుతుంది. అందుకని ఐఫోన్ తయారీ ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఐఫోన్లు కానీ అన్ని ఒక దీర్ఘకాలికమైన ప్రణాళికలతోటి చైనా +1 స్ట్రాటజీ అని కోవిడ్ తర్వాత ప్రపంచం అంతా మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్, ఇంకో విషయం తెలిస్తే మన గుండెలు అవసిపోతాయి. ఇవాళ మొత్తం ప్రపంచం అంతా ప్రధానమైన G30, నేను G20 కూడా అంటలా, G30 ఎంత ప్రొడ్యూస్ చేస్తుందో ప్లస్ యూరోప్ కలిపి ఎంత ప్రొడ్యూస్ చేస్తాయో, G30లో యూరోప్ లో కొన్ని దేశాలు లేని కూడా ఒక్క చైనా అంత ప్రొడ్యూస్ చేస్తుంది. ఇండైరెక్ట్ గా చెప్పాలంటే మొత్తం ప్రపంచం ఎంత మ్యానుఫ్యాక్చర్ చేస్తుందో ఒక్క చైనా, అంటే చైనా = ప్రపంచం లెక్క. మొత్తం ప్రపంచానికి చైనా మ్యానుఫ్యాక్చరింగ్ బేస్. సో ఈ సందర్భంలో ఏమైంది, ఎప్పుడైనా కోవిడ్ రాగానే ఏదైనా ఒక దేశం మీద ఆధారపడితే ప్రమాదము అని చైనా +1, చైనాతో పాటు ఇంకొకటిని, అంటే మన వాళ్ళు షిఫ్ట్ లో మనిషిని ఎక్స్ట్రా పెట్టుకుంటా ఉంటారు కదా ఎప్పుడన్నా మనకి వీకెండ్స్ కి అట్లకి. అట్లా చైనా +1 స్ట్రాటజీ అని వచ్చినప్పుడు కోవిడ్ తర్వాత మన వాళ్ళు కాస్త వేగంగా అవకాశాలను అందిపుచ్చుకోలేదు. వియత్నాం లాంటి దేశాలు అందిపుచ్చుకున్నాయి. సో ఇప్పుడు వియత్నాం మీద కూడా విపరీతమైన టారిఫ్లే, వియత్నాం మీద టారిఫ్లు. కాకపోతే వియత్నాం ఇప్పుడు ఏం చేస్తుంది, మనము మాట్లాడుతున్నాము ట్రేడ్ అగ్రిమెంట్ గురించి, వాళ్ళు ట్రేడ్ అగ్రిమెంట్, అంటే ఇప్పుడు వీటిల్లో 2 రకాలు ఉంటాయి. పాపం ఇప్పుడు నిజంగా చైనా కూడా టారిఫ్లు తగ్గించినా కానీ ఇది టారిఫ్లతో మాత్రమే కాదు చైనాతో ఉండేది అమెరికాకి ఒక విధమైనటువంటి ఇంతకుముందు కోల్డ్ వార్ అనేవాళ్ళం. రష్యా, అది కమ్యూనిస్ట్ పార్టీ రష్యా ఉండి దానికి సోవియట్ యూనియన్ అని ఉన్నప్పుడు అమెరికాకి రష్యాకి మధ్యన కోల్డ్ వార్ జరిగేది. కోల్డ్ వార్ అంటే ఏంటి, ఆంక్షలు వాళ్ళ మీద వీళ్ళు మీద ఆంక్షలు పెట్టించుకునేవారు ప్యాసింజర్లు. సో అట్లాంటి కోల్డ్ వార్ కాదు, కానీ ఇప్పుడు టారిఫ్ వార్ జరుగుతుంది చైనా మీద. టారిఫ్ వార్ తో పాటు ఇండైరెక్ట్ గా ఇన్ కేస్ చైనా వెంటనే రెసిప్రోకేటరీ, అంటే నువ్వు ఎంత టారిఫ్ వేస్తున్నావు నేను ఎంత వేస్తున్నాను నీడు వేసాడు. కానీ వియత్నాము ఇండియా మాత్రము తొందరపట్ల, ఇది ఒక మంచి ఇదే. రెండోది ఏంటంటే చైనాతో నిజంగా టారిఫ్ అనేది ప్రపంచానికి కనబడుతున్న ఒక అంశం మాత్రమే, కానీ అమెరికా ఉద్దేశంలో చైనా ఒక శత్రు దేశమే. అంటే శత్రు దేశం అంటే అణ్వాయుధాల్లోనూ ఆయుధ సంపత్తి డిఫెన్స్ రంగాల్లోనే కాదు, కీలకమైన వాణిజ్యము, కీలకమైన డాలర్ విషయంలోని, కీలకమైనటువంటి అమెరికన్ సుప్రిమసీ, అమెరికన్ ఆధిపత్యాన్ని అది ఒక రకంగా కాకుండా ఇంతకు ముందు ప్రపంచం ఏకధ్రువ ప్రపంచంగా మనగలిగింది కొంతకాలం. సోవియట్ యూనియన్ ఎప్పుడైతే పతనం అయిందో ఆ తర్వాత ఓన్లీ అమెరికన్ పోల్, అమెరికా ధ్రువం, అంటే ప్రపంచం అంతా అమెరికాకే. ఆ టైంలో చైనా దూసుకొచ్చి ఇప్పుడు బహుధ్రువ, అంటే ఇంతకుముందు రష్యా అమెరికా ఉన్నాయి, ఇప్పుడేమో చాలా అవుతున్నాయి, చైనా, యూరోపియన్ యూనియన్, బ్రెజిల్, ఇండియా, మెక్సికో, ఇట్లాంటి కొన్ని కలిపి చాలా. ఈ ప్రపంచంలో చైనాని కట్టడి చేయటం అనేది ఒక వ్యూహాత్మకమైన స్ట్రాటజిక్ కంట్రీకి కొన్ని వ్యూహాత్మకమైన చర్యలు ఉంటాయి. దాంట్లో భాగంగా చైనా తోటి ఇంకా అమెరికా ఎట్టి పరిస్థితుల్లోనే కొనసాగించలేదు. కాకపోతే ఇప్పుడు ఈ కొనసాగించలేని సందర్భంలో ఈ 2 స్ట్రాటజీలు ప్రజెంట్ గా నడుస్తున్నాయి. ఒకటేంటి చైనా +1 ఒకటి నడుస్తుంది, ఇది ట్రంప్ గారు తీసుకొచ్చిన టారిఫ్ ఇది నడుస్తుంది. దీంట్లో మనకి 3 నుంచి 6 నెలల సమయం ఉంది. ఈ లోపల చాలా కంట్రీలు నెగోషియేట్ చేసుకుంటాయి. మన భారతదేశం కూడా ట్రేడ్ నెగోషియేషన్స్ మంత్రుల స్థాయిలోని, కార్యదర్శుల స్థాయిలోని, ఉన్నతాధికారుల స్థాయిలోని ఒక రౌండ్ ఆల్రెడీ జరిగినాయి. ఇప్పుడు ఏంటంటే వాటిని ప్రోడక్ట్స్ కింద తీసుకొస్తారు, సెక్టర్స్ కింద. ఏ రంగాలు అంటే సిమెంటు, స్టీలు, టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్స్ రంగాలు. ఆ రంగాల్లో ఏమేమి మనం ఎంత తగ్గిస్తాం, వాళ్ళు ఎంత తగ్గిస్తారు అనేది ఏదో ద్వైపాక్షిక ఒప్పందానికి మనం ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు భారతదేశం. అయితే ఈ సందర్భంలో మనకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే చైనా తోటి ఇంకా దాన్ని ఏమంటారంటే తూచి అమెరికా.
సో ఇప్పుడు ఏం చేయాలి? చైనా ప్రపంచంతో పాటు అమెరికా కూడా ఇందాక నేను చెప్పాను 80% ఐఫోన్ చైనా ఒకటే తయారు చేసేది, ఉమ్, మనం 15%. ఉమ్, సో ఇప్పుడు 80% బయటకు వెళ్లాల్సిందే. ఎందుకంటే 80% బయటికి వెళ్ళకపోతే యాపిల్ ఐఫోన్ ధర పెరిగిపోతే ఐఫోన్ కొనుక్కోరు. కంపెనీ షేర్లు ఆల్రెడీ పడిపోయినాయి. ఇందాక మనం మాట్లాడుకునేటప్పుడు మొత్తం అన్ని కంపెనీలు, అన్ని కంట్రీలు, అన్ని ఎక్స్చేంజ్లు, అన్ని కరెన్సీ స్టాక్ అన్ని మొత్తం పడిపోయినాయి. క్రాష్ అయిపోయింది మొత్తం. అంటే కమాడిటీస్ ఉంటాయి. కమాడిటీస్ అంటే ఏంటంటే పెట్రోలు, గ్యాసు, ఉమ్, బొగ్గు, ఉమ్, తర్వాత ఏమో క్రూడ్ ఆయిల్, తర్వాత ఏమో బంగారము, ఉమ్, ఇవన్నీ కూడా మళ్ళీ సెపరేట్ ఎక్స్చేంజ్లు ఉంటాయి. అవి కూడా పడిపోయినాయి. అవును. బహుశా కరెన్సీ ఎక్స్చేంజ్ ఎట్లా అనేది నేను అబ్జర్వ్ చేయలేదు కానీ, సో ఇక్కడ ఏంటి ఐఫోన్ ఉదాహరణకి ఎందుకు చెప్తున్నానంటే మనం అంతా కనెక్ట్ అవుతాం. ఇప్పుడు చైనా 54 టారిఫ్ తో 40% ఐఫోన్ పెరిగితే 1,40,000 అయితే ఉమ్. ఆ చైనా అసలు ఐఫోన్ కొనే మగాడే ఉండడు ఇంకా. అందుకేనా సో దాని 15 విమానాల్లో పంపించారంట, మ్యానుఫ్యాక్చర్ తయారు చేసిన విమానాలు కాదు కాదు ప్రపంచంలో అన్ని చోట్ల స్టాక్లు, ఇన్వెంటరీలు అన్ని కొన్ని పెట్టుకుంటారు. అంటే వేర్ హౌస్ ఉంటుందండి. ఇప్పుడు మన అవును. ఇండియాలో ఫ్యాక్స్ కానీ ఎవరో చేస్తున్నారు. మన హైదరాబాద్ లో కూడా ట్రై చేద్దాం, పెద్దది పెట్టుకుందాం అని చూశారు అక్కడ. అదేదో అంటారు కదా శ్రీశైలం రోడ్ లో. సో అక్కడ ఫ్యాక్స్ కాను మొత్తం అన్ని వేర్ హౌసెస్ ప్రపంచంలో వాళ్ళు అసెంబుల్ చేస్తున్న అన్ని చోట్ల నుంచి ఫ్లైట్ లో ఎలా మడితే అది ఉన్న స్టాక్లు అన్ని తెచ్చేసేయండి అంటున్నారు. మొత్తం అంతా ఖాళీ చేసేస్తున్నారు. ఎందుకంటే కనీసం కొంతకాలం 1 నెలలో 2 నెలలు ప్రైస్ స్టెబిలైజ్ చేయాలని. ఇండియా నుంచి సో కూడా 3 ప్రైస్ ఫ్లైట్లు వెళ్ళాయి. అవి అదో పెద్ద ఇది. సో ఇప్పుడు ఈ కాలంలో మనకి విండో అంటారు, అంటే కొంత గ్యాప్ దొరికింది మనకి. ఆ గ్యాప్ కాలం 3 నుంచి 6 నెలలు ఉంటుంది. మనం కనుక త్వరగా, అంటే మనం అంటే ఎవరంటే భారత ప్రభుత్వము, భారత పారిశ్రామిక సంఘాలు ఉంటాయండి, ఫిక్కీ అని, సిఐఏ అని, ఆశోచామ్ అని, ఇట్లాంటివి ఉంటాయి. ఇవన్నీ అని ఇండస్ట్రియలిస్టులు మళ్ళీని సెక్టర్లు ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ టెక్స్టైల్స్ కి, ఆల్రెడీ గార్మెంట్స్, కెమికల్స్, ఎలక్ట్రానిక్స్ మొదలైపోయింది. కొద్దిగా మన వాళ్ళు కొద్దిగా కదులుతున్నారు, ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ బెనిఫిట్స్ అనేది కనబడ్డాయి. సో ఇప్పుడు ఈ తత్మ వాళ్ళు కూడా సెక్టర్ స్పెసిఫిక్ గా భారతదేశం కనుక కొంత లిబరలైజ్, కొంత అంటే మన పాలసీస్ లో కానీ, మన ట్యాక్స్, మన లాజిస్టిక్స్, లాజిస్టిక్స్ అంటే ట్రాన్స్పోర్టేషన్. మన ట్రాన్స్పోర్టేషన్ అంటే ఓన్లీ లారీలు కాదు, పోర్ట్లు, వేర్ హౌస్లు ఇవన్నీ స్ట్రీమ్ లైన్ చేస్తే పార్ట్నర్స్ వస్తారు. ఇప్పుడు ఎప్పుడు ఆపిల్ అంటోడే బాబు 80% లో నువ్వు ఎంత చేయగలుగుతావని. ఇక్కడ లోకల్ ఫ్యాక్స్ తో పాటు టాటా వాడు కూడా ఇంతకు ముందు వాళ్ళ కెపాసిటీలు పెరుగుతాయి. ఇప్పుడు నేను ఇందాక 22 కోట్లు తయారు చేసేటప్పుడు దాంట్లో 80 అంటే దాదాపుగా 170 కోట్లు మొబైల్ ఫోన్లు చైనాలో తయారవుతున్నాయండి. 170 కోట్లు. మన ఇండియాలో ఎంత 30 కోట్లు తయారవుతున్నాయి. ఇప్పుడు దాన్ని మెల్లిగా ఏం చేస్తారు, 70 కోట్లు ఇటు షిఫ్ట్ చేసి వియత్నాం 30 కోట్లు సర్దాలి. ఇక్కడ వచ్చిన తర్వాత ఎవరు బెటర్ గా చేస్తున్నారంటే అటువైపు బెటర్ గా వస్తాయి. సో దీనికి ప్రభుత్వాలు, ట్యాక్స్లు ఒకేసారి 4-5 కోఆర్డినేషన్ జరగాలి. ఇండివిజువల్ ఎంటర్ప్రెన్యూర్స్ హుషారుగా కాస్త పరిస్థితులకు అనుగుణంగా ఉత్సాహంగా ముందుకెళ్ళాలి. ట్రేడ్ బాడీస్ అంటే ఫిక్కీలు, ఎందుకంటే భారతదేశం చైనా లాంటి దేశం కాదు. ఇక్కడ చైనా కంటే ఒక్క సిపిసి అంటారు, చైనా కమ్యూనిస్ట్ పార్టీ, అంటే జీపింగ్ ఒక్కసారి విత్ ఇన్ 1 hour లో కావలిస్తే వాడు మొత్తం చైనాలో ఉండే బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్స్ కి అందరికి కమ్యూనికేషన్ 1 hour లో చేసేయగలరు. ఎలా చేసేయగలరంటే ఆయన బుర్రలోకి వచ్చిందని తెలిస్తే చాలా అలా వెళ్ళిపోతాయి. ఎందుకంటే వాళ్ళదంతా ఏకధ్రువ ఇది. మనకు మళ్ళీ 100 పాలసీలు, 100 బ్యూరోక్రసీలు, 100 రెడ్ టేపులు, 100 డిస్కషన్లు, నెగోషియేషన్లు ఏమి ఉండవు. సో మనం కూడా ఈ సమయాన్ని పూర్తిగా ఎట్లా వినియోగించుకోవాలంటే, ఏ సెక్టర్ లో ఇప్పుడున్న ఎంటర్ప్రెన్యూర్స్, భారతదేశ ఎంటర్ప్రెన్యూర్స్ జనరల్ గా ఇంతకాలం కూడా ఒక విధమైన వాణిజ్యవేత్తలు, అంటే పారిశ్రామికవేత్తలు వేరు, వాణిజ్య వ్యాపారవేత్తలు వేరు. అంటే సరుకు షాప్ లో అమ్ముకునేవాళ్ళు, అంటే వాడు తయారు చేయడు,
భారతదేశం అట్లాంటిది ఎక్కువ. దుబాయ్ వాడైతే 100% అదే. వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్, వాళ్ళకి ఏంటంటే మెటీరియల్ లేక. మనకి ఉన్నా కానీ మనకేంటంటే రిస్క్ తీసుకునే ఎబిలిటీ లేదు. మీరు ఆశ్చర్యపోతారు. మనకి భారతదేశంలో మీరు మీరు తాగే ప్రతి కూల్ డ్రింక్, మీరు తాగే ప్రతి మినరల్ వాటర్ బాటిల్, మీరు తాగే సోడా, ఏవి నేను బేసిక్స్ చెప్తున్నా. వాటర్ కూడా మన ఫారిన్ బ్రాండ్సే వాడతామండి మనం. అంటే మనం వాటర్ కూడా మనం తయారు చేసుకోలేని మ్యానుఫ్యాక్చరింగ్ దిగజారులో ఉంది భారతదేశం. మీరు చూస్తే మీరు కాఫీలు, మన టీలు ఏది చూసినా అన్ని ఫారిన్ బ్రాండ్స్. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మన ఎదురుగా ఉన్న ఫోన్లు కానీ, ఆ మానిటర్లు, సిపిలు, మీ ఎడిట్ సూట్లు, మీ కెమెరాలు అన్ని ఫారినేనండి. సో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ లేదు. ఇప్పుడు కనీసం ఈ పార్ట్నర్షిప్ ద్వారా మనం అసెంబ్లీలో పెడితే ఫస్ట్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కి ఎప్పుడో అనుకున్నది ఇప్పుడు కొద్దిగా చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ లోకి వస్తున్నాం మెల్లిగా మనం. సో చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ లోకి వచ్చినప్పుడు అది నెక్స్ట్ స్టేజ్. ఫస్ట్ కనీసం మనకు పార్ట్నర్లు వాళ్ళు అడుగుతారు, బాబు మాకు చైనాలో ఇంత మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది, మా టెక్స్టైల్ ఎంత జరుగుతుంది, మా ఎలక్ట్రానిక్స్, మా సెమీ కండక్టర్స్, మా ఫోన్లు ఏదైతే అడుగుతారు. ఇక్కడ మన ఎంటర్‌ప్రెన్యూర్స్ రెడీ కావాలి. మన ఫిక్కీలు, ఈ ట్రేడ్ డెలిగేషన్స్ అంటారు, వాణిజ్య బృందాలు అని. వాళ్ళని తీసుకొచ్చి చూపించి మనకి శ్రీ సిటీ లాంటి అన్ని ఉన్నాయి, బాగానే ఉన్నాయి. కొంత పెట్టాం మనకు నేషనల్ హైవేస్ కూడా. ఇప్పుడు ఆ తరహా ప్రయత్నాలు కనిపిస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం నుంచి మీకు, మీ అబ్జర్వేషన్ ప్రకారం? అంటే ఇవాళే ఫిక్కీ రిలీజ్ చేసింది ముందు దారి అని, వే ఫార్వర్డ్ ఎట్లా ఉండాలి అనేది. సిఐఏ వాళ్ళు యాక్టివ్ గానే ఉన్నారు. ఇక్కడ భారతదేశంలో పొలిటికల్ క్లాస్ కి, ఇండస్ట్రియల్ క్లాస్ కి ఎన్నికల సమయంలో డబ్బులు అప్పుడు తప్పితే వీళ్ళు పెద్ద ఓటర్లు కాదు కదా. వీళ్ళు ఎలా భారతదేశంలో ఉపాధి అనే దృష్టి నుంచి పొలిటికల్ క్లాస్ అంటే రాజకీయ అధినాయకత్వం ఏదైతే ఉందో, ఇది ఏదో ఇండస్ట్రియలిస్ట్ కి ఏదో సంపాదిస్తాడని కాదు. భారతదేశం డెమోక్రటిక్ గా 35 ఏళ్ళు లోపు ఉన్న జనాభా ఆల్మోస్ట్ సగం జనాభా ఉంది. సగం జనాభాకి అంటే ఎవ్రీ ఇయర్ 4 crores 5 crores కొత్తగా కాలేజీల నుంచి వాళ్ళకు జారుతున్న నిరుద్యోగ సైన్యం 4-5 కోట్ల మంది కొత్తగా యాడ్ అవుతున్నారు. వాళ్ళందరికీ ఉపాధి కావాలంటే ఎంటర్‌ప్రెన్యూర్స్ మాత్రమే, గవర్నమెంట్ జాబులు క్రియేట్ చేయలేదు. అందుకని మన భారతదేశంలో కూడా ఈ ఒక విధమైన ఒత్తిడి లేదు. ఈ నిరుద్యోగులందరూ కాస్త భారతదేశం టైం బాంబులా పేలిపోతుందేమో అని అనుకున్నది. అంటే టైం బాంబు అంటే నిరుద్యోగ బాంబులతోటి ఎంతమంది అండి. అట్లాంటిది భారతదేశంలో విషయాలు అవన్నీ పక్కదారి పెట్టి మీరు అడిగిన క్వశ్చన్ కి నేను డైరెక్ట్ గా సూటిగా సమాధానం చెప్పలేకపోవడానికి కారణం ఏంటంటే, యాక్చువల్ గా మరి నరేంద్ర మోడీ ఈజ్ ఎ గుడ్ బిజినెస్ మ్యాన్. అతను గుజరాత్ నుంచి వచ్చాడు. ఈ గ్లోబల్ గా కూడా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీలో జయశంకర్ లాంటి వాళ్ళని పెట్టడానికి కారణం ఏంటంటే, గ్లోబల్ ట్రేడ్ అతనికి తెలుసు, అక్కడే ట్రేడింగ్ అంతా జరుగుతుంది. సో అతను తలుచుకుంటే చేయగలుగుతాడు. సో దానికి బ్యూరోక్రసీ కూడా సహకరించాలి. ఎందుకంటే ప్రతిదీ ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో ఇక్కడ డెలిగేషన్ తీసుకురావటం, ఇక్కడ ఇప్పుడు మనకి ఇక్కడ కొందరు బ్యూరోక్రాట్స్ ఉండేవారు, అటు చంద్రబాబు టైంలో కానీ కేసీఆర్ టైంలో కానీ, ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఆ బ్యూరోక్రాట్స్ ఏంటంటే ఎంత బెటర్ గా వర్క్ చేస్తారంటే, మీకు 4 నెలల తర్వాత వద్దాం అనుకునే ఒక ఇండస్ట్రియలిస్ట్ ఉన్నాడంటే కనుక, మీకు వీళ్ళు ముందు నుంచే ఏ ల్యాండ్లు, ఎక్కడెక్కడ ల్యాండ్లు ఉన్నాయో, వాళ్ళకి ఎక్కడెక్కడ ల్యాండ్లు మనం చూపించాలి, ఆ ల్యాండ్లు ఐడెంటిఫై చేయడం కాడి నుంచి, వాళ్ళు వచ్చినప్పుడు 4-5 చూపించాలంటే అప్పటికప్పుడు ఫైల్ దొరికితే కాదు కదా. వాళ్ళంతా ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకుని మళ్ళీ ఎయిర్పోర్ట్ దాకా ప్లానింగ్ జరిగేదండి. రాజశేఖర రెడ్డి చంద్రబాబు మొదలు పెట్టాడు అది. ఆయన్ని వాళ్ళంతా ఫాలో అయిపోయారు ఆ బ్లూ ప్రింట్. అందుకని మనకు కూడా తెలంగాణలోకి ఇంత రావటం కారణం ఏంటంటే, అప్పుడు వేసిన విత్తనాలు. ఇప్పుడు ఏంటంటే ప్రొయాక్టివ్ గా వెళ్ళి ఆ గతంలో ఎవరైతే ఎంఓయూలు ఇంట్రెస్ట్లుగా రకరకాల సదస్సుల్లో, ప్రపంచ వాణిజ్య సదస్సు, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కలిసిన సంబంధాలన్నీ ఒక్కసారి మళ్ళీ జూలు దులిపి వాళ్ళందరినీ ఇంటరాక్ట్ చేసి, ఇదిగో ఇక్కడ మీకు డైరెక్ట్ గా వాళ్ళు వచ్చి పెట్టేయలేరు. ఇక్కడ వాళ్ళకి పార్ట్నర్ కావాలి. ఆ పార్ట్నర్ అంటే పెళ్లి సంబంధాలు కుదర్చాలి అబ్బాయిని అమ్మాయిని. అక్కడ వాళ్ళకి ఇక్కడ పార్ట్నర్ ని ఐడెంటిఫై చేయాలి.
వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు మల్టీనేషనల్ కంపెనీస్ తోటి అవునవును. పార్ట్నర్షిప్ చేయడం. సో ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో వర్క్ జరగాలంది. ఈ 3 నుంచి 6 నెలల్లో కనుక ఇవన్నీ జరగగలిగితే ఈ పార్ట్నర్ ఐడెంటిఫికేషన్, విజిట్స్, ఎంఓయూస్, తర్వాత ఏమో ఇట్లా ఈ అండర్స్టాండింగ్, తర్వాత ప్రాజెక్ట్స్ టేకప్ అవుతాయి. సో నరేంద్ర మోడీ ఇప్పుడు అది చేయాలంటారు. అలా చేస్తే నరేంద్ర మోడీ సిఐఐ చేయాలి, అశోచాం చేయాలి, 50 చేయాలి, టీమ్ మినిస్ట్రీ నరేంద్ర ఇప్పుడు మోడీ వీళ్ళందరూ ఇండస్ట్రీ ఇప్పుడు నరేంద్ర మోడీ తోటి సహా 3-4 మినిస్ట్రీలు కోఆర్డినేట్ కావాలి. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీస్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, వాళ్ళకి గీసాలు ఎన్ని ఉంటాయండి. అవును. సో ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ జేపీ మోర్గాన్ వాళ్ళు ఏమంటారంటే 60% మాంద్యంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది వరల్డ్ అది అంటే దానికి పాసిబిలిటీ ఎప్పుడు ఉంటుంది. ఒక్కసారి మీ గతంలో మనం డిమానిటైజ్ చేసినప్పుడు కూడా డిమానిటైజేషన్ నుంచి అప్పుడు కూడా అంటే ముందు సప్లై చైన్ లేని ఇప్పుడు ఇదంతా ఏంటంటేనండి సెంటిమెంట్ ఉంటుందండి. డిమాండ్ అండ్ సప్లై ముందే ఇంత రేటుకి నేను మ్యానుఫ్యాక్చర్ చేయగలగాలి, ఇంత రేటుకి అమ్మాలి, దానికి సంబంధించి ఇన్ని చోట్ల బ్రాంచ్లు, ఇన్ని డీలర్షిప్లు, ఇన్ని వేర్ హౌస్లు, ఇవన్నీ ఒక ప్లాన్ ప్రకారం వెళ్తా ఉంటారు. సో ఇప్పుడేంటి, అది ఒక చోట దెబ్బ పడితే, ఇప్పుడు అమెరికాలో ఐఫోన్ అమ్మకాలు తగ్గితే దాని ఎఫెక్ట్ ఒక 1000 కాంపోనెంట్స్ ఉంటాయని తయారు చేసేవి, అవి చైనాలో ఎక్కువ ఉంటాయి. ఆ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ మీద పడుతుందండి. ఆ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ కి మెటీరియల్ సప్లై చేసేవాళ్ళు వేరే ఉంటారు. దాన్ని మెటల్స్ కావచ్చు, కెమికల్స్ కావచ్చు, ఏదన్నా వాళ్ళ మీద పడుతుందండి. వాళ్ళ మీద పడితే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ సెక్టర్ మీద పడుతుంది. ఎందుకంటే ఆర్డర్లు అంటే ఇక్కడ వాళ్ళ మీద పడతా అంటే వాళ్ళ యొక్క పనిచేసే ఎంప్లాయీస్ మీద పడుతుంది, వాళ్ళ ఉపాధుల మీద పడుతుంది. ఉపాధుల మీద పడితే ఏమవుతుంది, ఎప్పుడైతే అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిందో వాళ్ళకి శాలరీ లేక కొనుగోలు శక్తి తగ్గుద్ది. పైగా ఒకవేళ ఎంప్లాయ్మెంట్ ఎఫెక్టివ్ గా తగ్గకపోయినా జాగ్రత్త పడటం, అనవసరంగా ఖర్చు పెట్టకుండా జాగ్రత్తగా ఉండే ఒక భయాందోళన, రేట్లు పెరుగుతున్నాయి అన్నిటి వల్ల. దాంతో ఏంటంటే ఎప్పుడైతే కొనుగోలు శక్తి తగ్గిందో డిమాండ్ తగ్గుద్ది. అంటే షోరూమ్ లో స్టాక్లు ఉంటాయి తప్పితే షాప్కి వెళ్ళేవాడు ఉండడం. సో ఇదంతా ఒక విష వలయం. ఇప్పుడు అదేమంటారంటే 1987 బ్లాక్ మండే లాగా ఇప్పుడు బ్లడ్ బాత్ అనేది వస్తుంది అని చెప్పి అంటారు, నిజమేనా? అంటే ఇది బ్లడ్ బాత్ అనేది మీకు దలాల్ స్ట్రీట్, అంటే మీకు వాల్ స్ట్రీట్ ఏమో అమెరికాలో అంటారు, మన ఇక్కడ బాంబేలో ఉన్న స్టాక్ ఎక్స్చేంజ్ దలాల్ స్ట్రీట్ అంటారు. ఏదన్నా ఒక 600-700 పాయింట్లు 1000 పాయింట్లు పడింది అనుకోండి, ఈరోజు బ్లడ్ బాత్ జరిగింది అంటారు. నిజంగా దాని వెనకాల కొంత నిజం అబద్ధం రెండు ఉంటాయి. ఇక్కడ బ్లడ్ కనబడదా, కానీ దాని వెనకాల చాలా మంది కూలోళ్ళు, మేలోళ్ళు బరువులు ఎత్తుకుని మోసి వాళ్ళ బ్లడ్ గాల్లో కలిసిపోయినట్టే. కష్టపడేదో పైసా కూడబెట్టి ఏదో ఇన్వెస్ట్ చేస్తే ఆ బ్లడ్ బాత్ లాంటిది. బ్లడ్ బాత్ అంటే స్టాక్ లో షేర్లు పడతాయి, ఇన్వెస్ట్మెంట్ క్లైమేట్ పడుతుంది. సో ఒక విధమైంది. ఇప్పుడే ఇంకా మనం ఇంకోటి ఏంటంటే మన ఇద్దరం కూడా ఈ దుమ్ము ఇప్పుడే లెగిస్తుందండి. అది దుమ్ము అరేబియాలో ఇసుక తుఫాన్ అవుతుందా, అది ఇప్పుడే. నేను అసలు సమయం దాని మీద పెట్టే ఆసక్తి కానీ సామర్థ్యం ఉంది, శక్తి ఉంది, ఆసక్తి లేదు. ప్రిడిక్ట్ చేయలేకపోతున్నారా, లేకపోతే అసలు ఇంట్రెస్ట్ లేదంటారా? నాకు ఒకటి ఏంటంటే ఇప్పుడు నేను ఇందాక 3 అంశాలు చెప్పాను. ఈ ప్రపంచం ప్రపంచం అని, కొలటైల్ ఒకటి, రెండోది ఏడ్చేదాన్ని మొగుడు వస్తే నా మొగుడు వస్తాడు. మా అమ్మ ఒక సామెత చెప్పేది, తుఫాన్ వచ్చి ఊళ్ళు కొట్టుకుపోతా ఉంటే, ఇల్లు ఎగిరిపోతా ఉంటే ఊతికి పొల్లు వచ్చి నా బతికేంటి అని అడిగిందంట. అర్థమైందా?
అదే. అక్కడ ఇల్లు కప్పులు ఎగిరిపోతున్నాయి. పూచిక పుల్ల ఒకటి వచ్చి ఇంతకి నా బతుకేంటి? అట్లాగా ఇక్కడ ఇప్పుడు మీరు నేను పాపం ఇన్వెస్టర్స్ ఉంటారు. డబ్బులు ఇన్వెస్ట్ చేసి పైగా అవును. ఇంకో బాధాకరమైంది ఏంటంటే ఈ మధ్య ఆ మధ్యన ఒక 2 నెల 15 రోజులు బాగా పడిపోయింది మార్కెట్లు. ఉమ్. లాస్ట్ మంత్ మార్చ్ అవును. బాగా పడిపోయినప్పుడు అక్కడ ఇక్కడ అప్పులు సప్పులు చేసి ఏదో భలే తక్కువలో దొరుకుతున్నాయని కొన్నోళ్ళు ఉంటారు. ఉమ్. అర్థమైందా? అవును. అట్లాంటి వాళ్ళకి మరి ఫస్ట్ టైం వెళ్ళి ఏదో తక్కువలో వస్తున్నాయి బాగానే ఉంది కదా అనుకున్న వాళ్ళకి ఇబ్బంది ఒకటి. ఉమ్. రెండో బ్లాక్ పాత్ ఏంటంటే ఉపాధి అవకాశాలు కోల్పోతే డిమాండ్ తగ్గిపోతే అవును. మళ్ళీ ఆ డిమాండ్ నుంచి ఉపాధి అవకాశాలు మళ్ళీ కోల్పోతే అది ఇలా చూపిస్తాను వలయం ఇట్లా 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 అని రిసెషన్ అని డిప్రెషన్ అని అట్లా అవును. వెళ్ళొచ్చు. సో ఇది ఎందుకంటే ఇది ఇట్లా ఎందుకు జరుగుతుంది అనగా మనకు మనం చేసుకున్న అంటే మీరు నేను కాదు ప్రపంచ వాణిజ్య సమాఖ్యను వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ పెట్టి ప్రపంచంలో ఎక్కడ ఏ వస్తువు ఉమ్. నాణ్యంగా తక్కువ ధరకు తయారు చేసింటే కొనుగోలుదారుకి తక్కువలో వస్తువును అందించటం అనే ఒక ఏకైక సూత్రంతో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ పుట్టింది. అంటే అవును. వాణిజ్యం సరళం కావాలి. అవును. భారతదేశంలో ఏదో తక్కువ ఇది ఉన్నది మా 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 దేశంలో కూడా ఆ బియ్యం భుజంలో మాకు తక్కువలో అందుతాయి అనవసరం ఖర్చు పెట్టుకోవడం ఎందుకు. సో ఆ ట్రేడ్ ఎప్పుడైతే గ్లోబలైజ్ మనం అంతా నెట్వర్క్ కనెక్ట్ అయిపోయామో కనెక్ట్ ఒకటి తుమ్మితే అందరికీ వస్తాయి తుమ్ములు. సో ఇప్పుడు ఏంటంటే భవిష్యత్తు గురించి ఇంకొక 10-12 ఇప్పటికే యాక్చువల్గా ఎంత దుమారం వస్తుందంటే తుఫాన్ లాగా ఒక్కొక్కసారి నేను డస్ట్ సెటిల్ అయ్యేదాకా ఏది చదవకూడదు అనుకుంటా. అంటే డస్ట్ సెటిల్ అయ్యే వరకు చదవకూడదు అనుకుంటాను. ఇప్పుడు తెగ రాసేస్తున్నారు ఇప్పుడు అవును. ఎంత అయిందండి 40 పైగా ఆర్టికల్స్ ఉన్నాయండి ఎడిట్ పేజ్ ఆర్టికల్స్ గత 10 రోజుల నుంచి. అవును. 40 పేజీ ఎడిట్ పేజ్ ఇంగ్లీష్ లో అంటే నేను ఓన్లీ 2 న్యూస్ పేపర్స్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ లోనే. మీరు ఇంకొక 5-6 న్యూస్ పేపర్లు చూస్తే అది ఒక 800-600-700 అవుతాయి. అంటే నేను ఒక్క ఫైనాన్షియల్ న్యూస్ పేపర్ ని టచ్ చేయలే, ఓన్లీ జనరిక్ న్యూస్ పేపర్ ని. అదే ఫైనాన్షియల్ చేస్తే 1000 ఉంటాయండి. ఇప్పుడు తమాషా ఏంటంటే ఆ బీబీసీ ఎవరు జిమ్మీ అంట, అతను ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడంట 1987 బ్లాక్ మండే వస్తుంది అని, దాంతో మార్కెట్ పడిపోయిందంట. అంటే ముందు నుంచి అయినా ఇవన్నీ ఎట్లండి అంటే ఇప్పుడు ఆయనకి ట్రంప్ అనే అతను అసలే కోతి, ఆపై ఈత కళ్ళు తాగాను, ఆపై అసలే కోతి ఆపై తాటి చెట్టు ఎక్కాను, ఆ పిమ్మట ఈత కళ్ళు తాగాను, ఆ తర్వాత కత్తి తీసుకునేను. ఇంకెప్పుడు మీరు ఊహించుకోండి పరిస్థితి ఏంటనేది. ఆ కోతిని ఎన్నుకున్నది అమెరికన్ ప్రజానీకం. ఇప్పుడు ఆ కోతి మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మాగా దాని పేరు. మాగా చేసే పనిలో ఆయన ఎవడో పాపము ఆయన తీసుకొచ్చారు మిత్రుడు, ఏదో కాదు కార్లు తయారు చేస్తాడు కదా మన కార్లు అండి, ఈవీలు ఎలన్ మస్క్ తెచ్చాడు పాపం. ఆయన మళ్ళీ దగ్గర పడ్డాయంటున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు అమెరికా మనం అందరం కలిసిపోయాం కాబట్టి ఇప్పుడు అమెరికా నుంచి చూసామనుకోండి, ఇప్పుడు మన భారతదేశం నుంచి చూసాం ఎంతసేపు, అమెరికా నుంచి చూస్తే పరిస్థితి అమెరికాలో ఇవాళ ఇప్పుడు ఈ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ రేట్లు అన్ని పెరిగిపోయినాయి కదా టారిఫ్లు. ఇప్పుడు దాని ప్రకారం మినిమం 20% యావరేజ్ చేసుకుంటే ఈ 16% ఇంపాక్ట్ పడుతుందండి. అంటే యావరేజ్ అన్ని అనుకూలమైన కంట్రీస్, వ్యతిరేకం గ్లోబల్ ట్రేడ్. అందుకే విచిత్రం, ఆ వియత్నాం కంటే మనం 1/4 ట్రేడ్ డెఫిసిట్ లో ఉన్నాం. అంటే ఏంటి, అమెరికా లాంటి పెద్ద కంట్రీకి, నేను ఇందాక నంబర్స్ తీసుకున్నా, అమెరికా లాంటి పెద్ద కంట్రీకి ఒక జస్ట్ చిన్న వియత్నాం ఎంత ఉంటుంది, మన ఆంధ్రప్రదేశ్ అంత ఉంటుంది. అవును. అక్కడ వాళ్ళు ఎన్ని బిలియన్ డాలర్లు అంటే వాళ్ళు చేస్తున్నది 123
బిలియన్ డాలర్ల వ్యాపారం. అబ్బో. అమెరికా యొక్క దిగుమతుల కంటే ఉమ్. వియత్నాం ఎగుమతులు ఉన్నాయి. అంటే అదనపు వాణిజ్యం అంతేనా? వాణిజ్య లోటుకి వ్యతిరేకం. ఆ. అదనపు వాణిజ్యం కరెక్ట్. ఆ. 123 బిలియన్ డాలర్ల ఆ. ఎక్సెస్ ఎక్స్పోర్ట్ చేశారు అమెరికా నుంచి వియత్నాం ఇంపోర్ట్ చేసుకున్న దానికంటే. ఆ. మన భారతదేశంలో ట్రేడ్ డెఫిసిట్ వాణిజ్య లోటు ఎంత ఉందంటే, అంటే మనం పాజిటివ్ లోటు అంటే మనం ఎక్కువ ఎంత ఉన్నామంటే ఉమ్. 45 బిలియన్ డాలర్స్. మన ఓకే. కంట్రీ దానికంటే ఒక 20 రెట్లు జనాభా ఎక్కువ ఉంటుంది, ఉమ్. ఒక 30 రెట్లేమో అవును. భూభాగం ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు అమెరికా నుంచి చూస్తే ఆలోచిస్తే అమెరికాలో కీలకమైన వస్తువులు అన్నిటి ధరలు పెరుగుతాయి. సో ధరలు పెరిగితే అందరూ జాగ్రత్త పడిపోతారు. కాదు సుబ్రాజ్ గారు, ఏంటంటే మీరు చెప్పినట్టు అమెరికా నుంచి చూస్తే, అందుకే అమెరికా నుంచి చూసారు జనాలు అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారట ట్రంప్ మీద. కాదండి, 2 రకాలు ఉంటాయి, కొనుగోలుదారు తయారీదారు అని. కొనుగోలుదారు తయారీదారు ఇద్దరు ఒకరు కాదు. అవును. ఇప్పుడు ఒక్కసారి రైతులకి ఇది గిట్టుబాటు ధరలు ఎందుకు రావు అంటే, గత 400 ఏళ్ల నుంచి మళ్ళీ మీకు చెప్తున్నాను, ఎందుకంటే మీ రైతు గుండె మీ గుండె, అందుకని చెప్తున్నాను. 400 ఏళ్ల నుంచి మొత్తం ప్రపంచంలో వ్యవసాయ ఉత్పత్తుల నిజ ధరలు విలువ పెరగలేదు. 400 ఏళ్ల నుంచి ప్రపంచవ్యాప్తంగా 400 ఏళ్ల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎందుకు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు? ఎవరైనా చేసుకోవటం విన్నారో చూసారా? 400 ఏళ్ల నుంచి పెరగట్లా, ప్రపంచవ్యాప్తంగా పెరగట్లా. ఎందుకు పెరగట్లేదు? భారతదేశంలో దాని నుంచి చూసామనుకోండి, ఏదో అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ అని ఒకటి ఉంటుందండి ఢిల్లీలో. 32 మంది ఎంతమంది ఉంటారు, ఏదో 3 నుంచి రైతులు ఉంటారు. దాంట్లో ఒకటి చెరుకు ఒకడు, టొబాకో ఒకడు. మనకి మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎప్పుడు టొబాకో ఆయన యార్లగడ్డ మన ఆయన ఉండేవాడు శివాజీ, యలమంచిలి శివాజీ. సో ఆయన గట్టిగా పట్టుకునేవాడు. సో పాయింట్ ఏంటంటే, వీళ్ళు ఏమని లేదు, ధరలు పెరిగిపోతాయండి, వ్యవసాయానికి రైతుకి గిట్టుబాటు ధర ఇస్తే వ్యవసాయ ఉత్పత్తుల యొక్క ధరలు పెరిగిపోయి ద్రవ్యోల్బణానికి దారి తీస్తుందండి. ధరలు పెరిగిపోయాని అట్లా అడ్డుపెట్టి, అంటే వ్యవసాయం కాదు, యాపిల్ ఐఫోన్ వల్ల ప్రపంచానికి ఏం నష్టం లేదు, కానీ ఒక కిలో వంకాయలు 10 రూపాయలు పెరిగితే దానివల్ల ప్రపంచం కూలిపోతుందని. ఎందుకంటే 38 మంది కమిటీ మెంబర్స్ లో 35 మంది బ్యూరోక్రాట్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఓకే. సో వాళ్ళకి ఇబ్బంది లేదు, వాళ్ళకి ఓన్లీ మార్కెట్ లో ధర తక్కువ ఉండటమే వాళ్ళకి కావాల్సింది. అంటే వాళ్ళకి కిలో 2 రూపాయలకు కావాలి అది అక్కడ. సో వాళ్ళ 34 మంది గురించి దేశంలో ధరలు మొత్తం భారత స్వతంత్రం వచ్చిన కాడి పాప అదే స్వామినాథన్ చెప్పేవాడు, గోల చేసేవాడు. ఏం చేసేవాడు? ప్రొడక్షన్ కాస్ట్లకి, పెట్టుబడి ఉత్పత్తులకి సరిగ్గా రెట్టింపు ఇవ్వమనేవాడు ఆయన. 50% ఎక్స్ట్రా ఇవ్వమనేవాడు. 50%, సారీ, రెట్టింపు 50%. సింపుల్ ఫార్ములా. అది ఎంతవరకు కాలేదు, అది వేరే విషయం. ఆయన డిమాండ్ చేసి మన నుంచి వెళ్ళిపోయాడు పాపం భౌతికంగా. ఆయనకి తర్వాత భారతరత్న తెచ్చారు. బతుకున్నాను కాబట్టి పోయేది కదా ముసలాయనకి, 100 ఏళ్ళు బతికాడు. విషయం ఏంటంటే, ఇక్కడ మళ్ళీ అమెరికా, మీ క్వశ్చన్ కి ఆన్సర్ కి ఇంత, అమెరికా వాళ్ళు కొనుగోదారులు బేసిక్ గా. అమెరికా ఎందుకు మనకి కష్టం నష్టం అని డిజైన్ చేసేసి, కాంపోనెంట్స్ వేరే కంట్రీల నుంచి వస్తాయి, డిజైన్ వాళ్ళది, పేటెంట్ వాళ్ళది, కీ కాంపోనెంట్స్ 2, 3 చేస్తారు. తద్మా కూడా వేరే కంట్రీలు వచ్చి వేరే చోట అసెంబ్లీ వాళ్ళ కంట్రీకి వెళ్తుంది, వాళ్ళు కొనుక్కుంటారు. ఎందుకు మనకి చెత్త అంతా. ఇప్పుడు బాధాకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు అమెరికాలోనే ఎందుకు ఈ భారతదేశంలో, చైనాలో 80% ఎందుకు వెళ్ళాలా, వియత్నాంకి ఎందుకు వెళ్ళాలి, 15% భారత్ ఎందుకని అమెరికాలో తయారు చేద్దామంటే, అమెరికాలో 3 లేవు. ఒకటి జనాభా లేదు అంతమంది, వాళ్ళకి ఇట్లాంటి పనులు చేయటం ఇష్టం లేదు, ఓన్లీ రోబోట్స్ మాత్రమే చేయగలవు అమెరికాలో అసెంబ్లీ. కానీ అదే లాస్ట్ ది కంక్లూజన్ నేనే చేస్తాను.
యా. ఇప్పుడు దీంతో కాదు ప్రమాదం. ఇప్పుడు ఏఐ లాంటి రోబాట్స్ లాంటివి వచ్చి ఇదే టైంలో మనకు తెలుసు కదా, చాట్ జీపీటీలో నాకు ఎంతో సంవత్సరం లోపు వచ్చినాయి, అది బీభత్సాలు చేస్తున్నాయి. ఇప్పుడు ఇండస్ట్రియల్ రోబోట్స్ కూడా ఫాస్ట్ గా వచ్చినాయి అనుకోండి, అసలు ప్రపంచం పరిస్థితి ఏంటనే దాంతో నేను ఆపుతున్నా. కాదు, ఎలన్ మస్క్ ఇప్పుడే మాట్లాడాడు దీని గురించి. ఎలన్ మస్క్ మాట్లాడాడు రాబోయే రోజుల్లో మనుషులు అవసరం లేదని. పనులు మనుషులు అవసరం లేదు, మనిషికి మాత్రం కడుపు ఉంది కదా స్వామి. రోబోలు చేసేస్తాయి అన్ని పనులు, మనుషులు అవసరం లేదు అంటున్నాడు ఆయన. మనకి మీకు అందరికీ తెలిసిందే అది. ఇప్పుడు ఇప్పుడు మనం కొనే కార్లలో 80% వర్క్ మనుషులు చేయట్లేదండి ఆల్రెడీ. అవును. కార్లో ఊరికే పైన తప్పితే అది పెయింట్ షాప్ కానీ, లేకపోతే ఫిట్ షాప్ కానీ, లేకపోతే ఇంకో షాప్ కానీ, షాప్ ఫ్లోర్ లో కానీ అంతా మీరు చూస్తూ ఉంటే రోబోట్స్ ఇట్లా ఇవన్నీ మనుషులు చేయాల్సిన పనులేనండి. అవి ఆల్రెడీ ఎనీవే. ఇప్పుడు ఆయన ఎప్పుడో కాలం కాదు, త్వరలోనే రావచ్చు. కాకపోతే ఇంకా మొత్తం భవిష్యత్తుని మనం ఊకా ప్రపంచంలో మనం సంసిద్ధంగా ఉండాలి, మార్పుకి సిద్ధంగా ఉండాలి, మనం మారాలి, మనం అడాప్ట్ అవ్వాలి. మనం కొత్తగా ఈఐలు నేర్చుకుంటా ఎప్పుడు మా తాతగారిది సంస్కృతం వేద పాఠశాల అనే దాన్ని కాకుండా ఇప్పుడు అలా అంటే ఇది ఏమి ట్రోలింగ్ అయిందో నాకు తెలియదు. కొద్దిగా మార్పు కావాలి, ఎప్పటికప్పుడు. రైట్ సార్, థ్యాంక్ యూ. నమస్కారం.